ఈరోజు నేను ఒక కొత్త రకమైన వీడియో చేస్తున్నాను. ఏంటంటే, ఈ మారిన కాలంలో మనము జీవితాన్ని ఆస్వాదించడానికి కొత్త రకమైన నిర్వచనాలు మనం కనుక్కున్నాం. ఆ నిర్వచనాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకప్పుడు డబ్బులున్న వాళ్ళంటే బ్యాంకు బ్యాలెన్సు, ఇళ్ళు, కార్లు, బంగారం, నగలు, ఆస్తిపాస్తులు, భూములు, పొలాలు ఇలాంటివన్నీ ఉండాలని అనుకునేవారు. కానీ ఈ మానవ విలువలు మారడంలో, మనకి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవ్వడంలో, ఎంప్లాయ్మెంట్ బాగా దొరకడంతో అందరి చేతుల్లోనూ డబ్బులున్నాయి. అందరూ జీవితాన్ని పూర్వం రాజులు ఎలాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అంత బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే నిజమైనటువంటి లగ్జరీ. లగ్జరీ అంటే ఏంటి అంటే, బ్యాంకులో డబ్బు ఉండడం కాదు, భూములు పొలాలు ఉండడం కాదు, తరతరాలు తిని కూర్చున్నా సరే తరగని ఆస్తి ఉండడం కాదు, బాగా చదువుకోవడం అంటే డిగ్రీ ఊరికినే పేపర్ డిగ్రీ రావడం కాదు, జ్ఞానాన్ని పొందడం, ఆ జ్ఞానాన్ని చక్కగా ఎంజాయ్ చేయడం. అంటే జ్ఞానం నిజంగా జ్ఞానం అయితే ఆ జ్ఞానం మనం నిజంగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవడంలోనే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆ ఎంజాయ్మెంట్ పొందడం, ఒక మంచి పాటనో లేకపోతే ఒక పద్యాన్నో లేకపోతే కవిత్వాన్నో సొంతగా చదివి ఆనందించడం, లేకపోతే ఎవరైనా రాస్తే దాని గురించి చెప్పితే దాన్ని ఆనందించడం, మంచి మ్యూజిక్ని మంచిగా ఆనందించడానికి అందరికీ అవకాశం కలిగి ఇప్పుడు మనం రేడియోలో లేకపోతే టీవీలో ఎంజాయ్ చేసేవాళ్ళం. దానికి అందరం ఒక చోట కూర్చోవాల్సి వచ్చేది, ఒక టైం ఉండేది, దానికి అందరికీ పర్మిషన్ ఒకటే ప్రోగ్రాం వినడానికి అవకాశం కలగాలి. ఇవన్నీ లేకుండా చక్కగా ఫోన్ వచ్చింది మనకి. ఈ ఫోన్లో కావాలనుకున్న వాళ్ళు కావాల్సిన ప్రోగ్రాం చూడొచ్చు. ఏ పాటలైనా ఎంత కాలమైనా మధురమైనటువంటి సంగీతాన్ని మనం వినొచ్చు. ఇది ఒక లగ్జరీ. ఇక కోరిన తిండి తినొచ్చు, వేడి వేడిగా చల్లగా ఏది కావాలంటే అది మనం ఇంట్లో చేసుకోవచ్చు. చేసుకోవడానికి అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. సులువుగా రుబ్బే పని లేకుండా, వంట చెరుకుతో మనం కట్టెల పొయ్యిలతో బాధపడకుండా, బొగ్గుల పొయ్యిలతో బాధపడకుండా, వర్షం అనుకున్నా ఎండ అనుకున్నా పొయ్యి మంటకు బాధపడకుండా హాయిగా గ్యాస్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది, ఎలక్ట్రిక్ కుక్కర్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ మీద పనిచేసేటటువంటి వస్తువులు వచ్చినాయి, ఓవెన్లు వచ్చినాయి. ఇంకా మనం వండుకోవటం బద్దకిస్తే, లేకపోతే వండుకోవడానికి మనకు అవకాశం లేక వేరే ఏదైనా పెద్ద పని మనం చేస్తున్నట్లయితే ఆ పనిలో మనం నిమగ్నమైన సమయంలో మనకి చక్కగా కోరింది వండి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి హోటల్స్ ఏర్పడడం, అది ఒక లగ్జరీ. మనకు నచ్చినటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచినట్టుగా చక్కగా ఫోన్లో మాట్లాడగలగడం, అది ఒక లగ్జరీ. వాళ్ళని కంటితో చూడడానికి వీడియో దొరకటం, అది ఇంకా ఒక పెద్ద లగ్జరీ. కావలసిన నగలు, బట్టలు మనకి కావలసినవి కొనుక్కుని ఎంజాయ్ చేయడానికి అతి తక్కువ ధరలో బంగారం పని లేకుండా కావలసిన నగలు మహారాణులు మహారాజులు పొందేటటువంటి నగలన్నీ కూడా ఇప్పుడు మనకి చాలా చవక ధరలో మనకి వాకిట్లోకి వచ్చినాయి. మనం ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చిస్తున్నారు. అవి మనకి నచ్చకపోతే దాన్ని మళ్ళీ రిటర్న్ చేస్తే కూడా వాళ్ళు వచ్చే తీసుకెళ్తున్నారు. ఇది ఒక పెద్ద లగ్జరీ. మన ఎవ్వరికీ ఏది చెప్పనవసరం లేదు. మన రహస్యాన్ని, మన ఆనందాన్ని మనమే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే చూపించవచ్చు. అది ఫొటోస్ రూపంలో, వీడియోస్ రూపంలో, ఎట్లా కావాలంటే అట్లా అంతటితో షేర్ చేసుకోవచ్చు. మన మనసులో ఉన్నటువంటి ఏ అభిప్రాయమైనా, ఏ సంతోషమైనా, ఏ దుఃఖమైనా 10 మందితో పంచుకోవడానికి చక్కగా సోషల్ మీడియా ఉంది. మనం ఫోన్ ద్వారా సోషల్ మీడియాని యాక్సెస్ చేసుకోవచ్చు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనం డాక్టర్ దగ్గరికి క్యూలో నిలబడి అంత కష్టపడి మనం ప్రయత్నం చేసి ఆయన మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే మనకు కన్సల్టేషన్ దొరుకుతుంది.
మనకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌లో అందరికీ ఆరోగ్యం సులువుగా అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ ప్రయోజనం కలిగే విధంగా గవర్నమెంటే స్కీమ్స్ ఇచ్చేసి, మనం ఎక్కడికెళ్ళినా సరే మనకు కావాల్సినటువంటివన్నీ చేయడానికి డాక్టర్లు కూడా రెడీగా ఉంటున్నారు. డబ్బు ఖర్చు పెట్టాలి అనేటటువంటిదే ఇప్పుడు లేదు. మీరు కనుక ఏదో ఒక స్కీమ్‌లో కనుక ఒక ఎల్ఐసీలోనో లేకపోతే గవర్నమెంట్ స్కీమ్‌లోనో ఎంటర్ అయిపోతే ఆటోమేటిక్‌గా మీకొచ్చేస్తుంది ఆ లాభం కూడా. కాకపోతే మీరు చేయవలసింది మంచి వ్యాయామం, మంచి ఆరోగ్య సూత్రాలు, సరైన సమయానికి భోజనం చేయడం, సరైన సమయానికి నిద్రపోవడం, సరైన విధంగా మీ టైంని మీరు వెచ్చించుకోవటం, చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండడం వల్ల మంచి ఆరోగ్యం కనుక ఎంజాయ్ చేస్తే ఈ సౌకర్యాలన్నీ మీ వాకిట్లోకి, మీ ఫింగర్ టిప్స్‌కి, మీ వేళ్ళ చివరలకి వచ్చేస్తున్నాయి. ఇంతకంటే పెద్ద లగ్జరీ ఇంకేముంటుంది? పూర్వం రాజులు కూడా ఇంత సంతోషంగా, ఇంత లగ్జూరియస్‌గా జీవించి ఉండరు. మనం కోరినయన్నీ మన వాకిట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంతకంటే సంతోషమైనటువంటి యుగం ఇక ఉండదు. భవిష్యత్తులో ఉన్నా కూడా మన మనుషుల్ని మనం ఉపయోగించుకుంటాం. ఇప్పుడే చాలా బాగుంది లైఫ్. మన మనుషులు లేకుండా మనం మనుషులతోనే కలుస్తున్నాం. మంచి వేగమైనటువంటి వాహనాల్లో అలా దూసుకుంటూ వెళ్ళిపోతే మన ప్రమేయం లేకుండా ఒక బస్సులోనో, ఒక ఏరోప్లేన్‌లోనో, ఒక రైల్లోనో ప్రయాణిస్తుంటే మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందో అది ఒక పెద్ద లగ్జరీ. విమానాల్లో వెళ్తే ఇంకా ఒక పెద్ద లగ్జరీ. అంతకంటే ఇంకేం కావాలి మానవ జీవితానికి? అలాగా మనం ఏది కావాలంటే అది చేయడానికి, వేగాన్ని అందుకోవడానికి, కంటికి ఇంపైనటువంటి విషయాల్ని చూడ్డానికి, మనసుకి ఇంపైనటువంటి మ్యూజిక్‌ని వినడానికి, నాలుకకి రుచైనటువంటి ఆహార పదార్థాన్ని చిటిక మీద సంపాదించుకుని తినడానికి భగవంతుడు మనకి ఎంతో అవకాశాన్ని, ఎక్కువ డబ్బు లేకుండానే మనం అవన్నీ ఎంజాయ్ చేయడానికి అవకాశాన్ని కలిగించాడు. దీన్ని చక్కగా వినియోగించుకుని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను.